హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం హిస్టరీ రిలేటెడ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పీవైక్యూస్ అన్నీ చెప్పుకుంటున్నామండి. షిఫ్ట్ వైజ్ మనకి 2025లో జరిగిన షిఫ్ట్ టు 13th జూన్లో జరిగిన సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చెప్పుకుంటున్నాం. ఓకేనండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, విచ్ మెటీరియల్ వాజ్ యూజ్డ్ టు మేక్ ద ఫేమస్ డాన్సింగ్ గర్ల్ స్టాట్యూ దట్ బిలాంగ్డ్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి డాన్సింగ్ గర్ల్ స్టాట్యూ ఉంటుంది. అది ఏ మెటీరియల్తో, ఏ మెటల్తో, ఏ మెటీరియల్తో తయారు చేశారు అని చెప్పి అడిగారు. ఆప్షన్స్ ఐరన్, సిల్వర్, బ్రాంజ్, కాపర్, ఇలా 4 ఇచ్చారండి. ఏంటి అనేది చూద్దాం. మనకి ఈ డాన్సింగ్ గర్ల్ స్టాట్యూ అనేది మొహంజోదారోలో దొరుకుతుంది. మొహంజోదారోలో కనుగొంటారనమాట. మొహంజోదారో డాన్సింగ్ గర్ల్ స్టాట్యూ. ఈ డాన్సింగ్ గర్ల్ స్టాట్యూ మనకి బ్రాంజ్ మెటల్తో తయారు చేస్తారు. ఏ ప్రాసెస్లో తయారు చేస్తారంటే లాస్ట్ వ్యాక్స్ ప్రాసెస్ అని చెప్పి ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ ద్వారా డాన్సింగ్ గర్ల్ని బ్రాంజ్ మెటల్తో తయారు చేస్తారు, బ్రాంజ్ మెటీరియల్తో. ఈ ఐరన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఐరన్ తెలీదు, సిల్వర్ తెలీదు, కాపర్ కొంతవరకు తెలుస్తుంది, కానీ బ్రాంజ్తోనే ఎక్కువగా వీళ్ళు మెటల్స్ అనేవి తయారు చేయడం జరిగింది. ఓకేనండి. ఇవి ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్, ద నిజాం ఆఫ్ హైదరాబాద్ ట్రైడ్ టు ప్రొజెక్ట్ హిజ్ రూల్ యాజ్ అని చెప్పి ఇచ్చారు. నిజాం ఆఫ్ హైదరాబాద్ యొక్క నిజాం తన రూల్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నాడు అంటే తను పాలించే పద్ధతిని, పాలించే విధాన్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నారు, ఎలా ప్రొజెక్ట్ అంటే ఎలా చూపించుకున్నారు అని చెప్పి అనమాట. నేను ఎలా చూపించుకున్నారు అని చెప్పి ఇది. ఓకేనండి. ఫస్ట్ ఆప్షన్, ఏ బ్రిటిష్ ప్రొటెక్టరేట్, ఏ హిందూ మొనార్కీ, ఏ ముస్లిం సావర్నిటీ ఇన్ డెక్కన్, ఏ సెక్యులర్ రిపబ్లిక్ అని చెప్పి ఇలా ఇచ్చారు. ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నారు నిజాం ఆఫ్ హైదరాబాద్ అని అంటే, నిజాం ఆఫ్ హైదరాబాద్ మెజారిటీ అక్కడ హిందూస్ అయినా మైనారిటీ ముస్లిమ్స్ ఉంటారు. కానీ ఈయన ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రాజ్యాలన్నీ కూడా మనకి మొఘల్స్ నుంచి అలా వస్తూనే ఉన్నాయి. ఈ ముస్లిమ్స్ రాజ్యాలన్నీ మొఘల్స్ నుంచి, ఆ మొఘల్స్ నుంచి వస్తున్న రాజ్యాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ముస్లిం సావర్నిటీని చూపించుకోవడం కోసం, ముస్లిం రాజ్యం అని చూపించుకోవడం అనేది, ముస్లిం సార్వభౌమత్వం ఉన్న రాజ్యం అని చూపించుకోవడమే ప్రధానంగా ఈ మొఘల్స్ తర్వాత వచ్చిన అన్ని ముస్లిమ్స్కి సంబంధించిన రాజ్యాలన్నీ అలానే చూసాయన్నమాట. అంటే ఇక్కడ మనకి ఈ నిజాం వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళ రూల్ని ముస్లిం సావర్నిటీ ఇన్ డెక్కన్ అని అంటే మనకి ప్రస్తుతం కర్ణాటక, ఇది ఇండియా అనుకోండి, ఇక్కడ ఈ డెక్కన్ కర్ణాటక, మనకి ఇక్కడ ఈ కర్ణాటక, కేరళ, తమిళనాడు, అలానే కొంత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఈ ఏరియాస్ అన్నింటినీ మనం డెక్కన్ అని అంటాం. ఈ డెక్కన్లో మనకు ముస్లిం సావర్నిటీ తీసుకురావడమే, ముస్లిం సావర్నిటీని ప్రొజెక్ట్ చేసుకోవడమే నిజాం యొక్క హైదరాబాద్ ట్రై చేశాడనమాట. ఆయన రూల్ని ట్రై చేశాడనమాట. ఓకేనా. ఏం చేశారండి? బ్రిటిష్ సావర్నిటీ ఇన్ డెక్కన్. అంతేగాని బ్రిటిష్ని కాపాడుతున్నట్టు కాదు. హిందూ రాజ్యానికి మోనార్క్గా ఉండే కాదు. అలానే సెక్యులర్ రిపబ్లిక్, సెక్యులర్గా కూడా లేరు ఇవి నిజాం ఆఫ్ హైదరాబాద్. ఇవి కొంచెం కష్టం అండి ఆ క్వశ్చన్స్, చాలా వరకు డెప్త్లోకి వెళ్ళి చదివితే కానీ తెలియవు అనమాట. ఫోర్త్ వన్, డ్యూరింగ్ ది కొలోనియల్ పీరియడ్ ఇండియాస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ was the result of British policies. Which of the following options best describes the nature of industrial development in India at the eve of independence? అంటే మన ఇండియన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది బ్రిటిష్ పాలసీస్ వల్ల వచ్చింది. అయితే అది బెస్ట్, ఆ బ్రిటిష్ పాలసీస్ వల్ల వచ్చిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఎటువంటి నేచర్ని, ఎటువంటి స్వభావాన్ని కనబరుస్తుంది ఇండియన్ డెవలప్మెంట్లో ఇండిపెండెన్స్ టైంకి అని చెప్పి అడిగారనమాట. ఇది ఫోర్త్ క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? లిమిటెడ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఏ ఫ్యూ సిటీస్ లైక్ కోల్కతా అండ్ బాంబే, స్ట్రాంగ్ డొమెస్టిక్ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ ఇన్ ఆల్ ప్రావిన్సెస్, వైడ్ స్ప్రెడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అక్రాస్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్,
బ్యాలెన్స్డ్ రీజనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అని చెప్పి 4 ఇచ్చారనమాట. మనకి బ్రిటిష్ విధానాల వలన, ఆర్థిక విధానాల వలన ఎక్కువగా ఈ పాలసీస్ బ్రిటిష్ యొక్క రెవెన్యూ పాలసీస్ అన్నీ ద్వారా ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనకి ఎక్కువగా బాంబే, కలకత్తా, అలానే మద్రాస్, అలానే కొంతవరకు మనకి కర్ణాటక ఆ రీజియన్లో కూడా మనకు కొంత కనిపిస్తుందండి. బాంబే, మద్రాస్, కలకత్తా, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కర్ణాటక రీజియన్స్లో కూడా కనిపిస్తుంది. ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎక్కువగా ఏ క్యాపిటల్ గూడ్స్ అయినా, హెవీ ఇండస్ట్రీస్ అయినా, ఏ అయినా సరే మనకి జంషెడ్పూర్ స్టీల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి మనకి ఈ ఏరియాస్, ఈ సరౌండింగ్స్లోనే ఉన్నాయి. కలకత్తా, మద్రాస్, బాంబే ఈ సరౌండింగ్స్లోనే ఉంటాయి. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినవి ఈ ఏరియాస్లోనే. వేరే ఏరియాస్లోని ఎక్కువగా వీళ్ళు ఇండస్ట్రీస్ పెట్టలేదు. అంత ఫుల్గా డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా వేరే దగ్గర కూడా చేయలేదన్నమాట. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండి. డీసెంట్రలైజ్డ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది చేయలేదు. కొన్ని ఏరియాస్లోనే వాళ్ళు పోర్ట్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్లోనే ఎక్కువగా ఇండస్ట్రీస్ అనేవి బ్రిటిష్ వాళ్ళు పెట్టారనమాట. ఇక్కడ చూడండి ఆప్షన్ ఏమి ఇచ్చారు, లిమిటెడ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఏ ఫ్యూ సిటీస్ లైక్ కలకత్తా అండ్ బాంబే. ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. స్ట్రాంగ్ డొమెస్టిక్ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ ఇన్ ఆల్ ప్రావిన్సెస్, కొన్ని ఇండస్ట్రీస్లోనే చెప్పారు అని చెప్పుకున్నాము, అన్ని ప్రావిన్సెస్లో కాదు, ఇది రాంగ్. వైడ్ స్ప్రెడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అక్రాస్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో కాదు, అర్బన్ ఏరియాస్లోనే, అది కూడా పర్టికులర్లీ ఇన్ పోర్ట్ ఏరియాస్లోనే వీళ్ళు చేశారనమాట ఎక్కువగా, అందుకు ఇది తప్పు. బ్యాలెన్స్డ్ రీజనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, బ్యాలెన్స్డ్ కాదండి, కొన్ని ఏరియాస్లోనే చేశారు, అప్పుడు బ్యాలెన్స్డ్ రీజనల్ డిస్ట్రిబ్యూషన్ అనేది కాదు కదా, అవ్వదు. ఏదండి ఫస్ట్ ఆప్షన్, లిమిటెడ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఏ ఫ్యూ సిటీస్ లైక్ కలకత్తా అండ్ బాంబే అండ్ మద్రాస్. ఈ ఏరియాస్లో బాగా కాన్సన్ట్రేషన్ చేశారు వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టడం, దానివల్ల ఇండస్ట్రీస్ గ్రోత్ అక్కడ పెరిగిందే కానీ మిగతా చోట్లలో పెరగలేదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పి ఇచ్చారు. లుషాయి రివోల్ట్, హరేకా రివోల్ట్, కోల్ రెబెలియన్, రామోసీ రెబెలియన్ అని చెప్పి 4 రెబెలియన్స్ ఇచ్చారు. ఇందులో ఏది కరెక్ట్లీ మ్యాచ్ కాదు అని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ ఈ రెబిలియన్స్ సంబంధించిన చూసుకుంటే అవి ఎక్కడెక్కడ జరిగాయి చూసుకుంటే ఏది కాదు అనేది మనకు తెలుస్తుంది. ఓకేనండి. ఫస్ట్ లుషాయి రివోల్ట్. మనకి లుషాయి రివోల్ట్ అంటే లుషాయి ట్రైబ్స్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేసిన రివోల్టే లుషాయి రివోల్ట్ అనమాట. లుషాయి రివోల్ట్ ఇది మనకి ప్రస్తుతం ఉన్న నార్త్ ఈస్ట్ ఇండియాలో ప్రస్తుతం మనకి మిజోరాంలో ఉంటారనమాట. మిజోరాంలో ఈ ట్రైబ్స్ ఉంటారు ప్రస్తుతానికి, లుషాయి తెగలు. అలానే అప్పట్లో ఎక్కడ అనంటే మొత్తం ఒకప్పుడు అస్సాంలో భాగమే కదా ఇవన్నీ, అస్సాం ఇప్పుడుండే ఏరియాస్ ఏవండి, అస్సాం. నార్త్ ఈస్ట్ ఇండియాలో ఈ రివోల్ట్ అనేది జరిగిందనమాట. నార్త్ ఈస్ట్ ఇండియాలో ఈ రివోల్ట్ జరిగింది. ఎప్పుడు ఈ రివోల్ట్ జరిగింది అంటే 1877 to 1879 ఆ ఇయర్స్లో జరిగింది అనమాట. 1877 to 1879. ఓకేనండి. ఇది లుషాయి రివోల్ట్ గురించి. లుషాయి ట్రైబ్స్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేసిన రివోల్ట్. ఇది ప్రస్తుతం మనకి మిజోరాంలో ఉంటుంది, ఒకప్పుడు అయితే ఇది అస్సామే. ఇది కరెక్టే అండి, అస్సాం. ఓకేనండి. ఇప్పుడు ప్రస్తుతం నేను ప్రెజెంట్ గురించి చెప్పాను. ప్రెజెంట్ ఈ ట్రైబ్స్ ఎక్కువగా మనకు కనిపించేది లుషాయి. ఈ ట్రైబ్స్ ఎక్కడ కనిపిస్తున్నారని చెప్తున్నాను. ఎక్కడ జరిగింది రివోల్ట్? ఇది లుషాయి రివోల్ట్ అస్సాంలో జరిగింది అనమాట. నార్త్ ఈస్ట్ ఇండియా 1877 to 79లో జరిగింది. ఓకే. నెక్స్ట్ కోల్ రెబిలియన్. ఏంటండి కోల్ రెబిలియన్? ఈ కోల్ రెబిలియన్ అనేది కోల్ ట్రైబ్స్ చేసిన రెబిలియనే ఈ కోల్ రెబిలియన్. మనకి చోటా నాగ్పూర్ రీజియన్ ఎక్కడండి? చోటా నాగ్పూర్ రీజియన్ జార్ఖండ్. ఆ ఏరియాస్లో ఉండే చోటా నాగ్పూర్ రీజియన్లో ఉండే కోల్ ట్రైబ్స్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేసిన పోరాటమే ఈ కోల్ రెబిలియన్. మనకి 1831 to 32 ఈ మధ్యలో జరిగిన రెబిలియన్ అనమాట. ఈ కోల్ ట్రైబ్స్ చేశారు. అయితే ఈ కోల్ ట్రైబ్స్లో మనకి లీడ్ చేసిన వాళ్ళు ఉన్నారండి, బుధు భగత్. ముందు క్లాసుల్లో కూడా నేను చెప్పాను, బుధు భగత్. ఆయన ఈ రివోల్ట్ని లీడ్ చేశారు, బుధు భగత్. అలానే జోవా భగత్, ఇంకొకరు ఉన్నారండి, జోవా భగత్.
జోవా భగత్, బుద్ధు భగత్ వీళ్ళు లీడ్ చేశారు ఈ కోల్ రెబిలియన్ని. 1831 to 32 మధ్యలో జరిగింది. చోటా నాగ్పూర్ జార్ఖండ్ రీజియన్లో కోల్ ట్రైబ్స్ అనమాట. బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా జరిగింది. వాళ్ళ హ్యూజ్ ట్యాక్సెస్, వాళ్ళ ఆప్రెసివ్ మెథడ్స్, వీటి రెవెన్యూ పాలసీస్ వీటన్నిటికీ వ్యతిరేకంగా, జమీందారీస్ కూడా వ్యతిరేకంగా జరిగిన రివోల్టే కోల్ రివోల్ట్. నెక్స్ట్ రామోసీ రివోల్ట్. ఏదండి? రామోసీ రివోల్ట్ లేదా రామోసీ రెబిలియన్. రామోసీ రెబిలియన్ ఇది మనకి మహారాష్ట్రలో జరిగిందండి. ఈ రివోల్ట్ ఎక్కడ? మహారాష్ట్రలో జరిగింది. 1822లో జరిగింది అనమాట. ఇది కూడా రెవెన్యూ కలెక్షన్ ఎక్కువగా చేస్తున్నారని చెప్పి జమీందార్స్కి వ్యతిరేకంగా, బ్రిటిష్కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అనమాట. రెవెన్యూ కలెక్షన్స్ అంటే 100 రూపాయలు కలెక్ట్ చేయాలి అని అంటే ఎక్కువగా వీళ్ళు 150, 200 ఇలా ట్యాక్సెస్ ఎక్కువగా కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. అందుకు దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే రామోసీ రెబిలియన్. మహారాష్ట్రలో జరిగింది 1822లో. దీన్ని లీడ్ చేసింది చిత్తూర్ సింగ్. ఎవరండి? చిత్తూర్ సింగ్ దీన్ని లీడ్ చేశాడు. చిత్తూర్ సింగ్ దీన్ని లీడ్ చేశాడు. నెక్స్ట్ మనకి ఇంకొకటి రెబిలియన్ ఉందండి. ఏదండి? హరేకా రెబిలియన్. హరేకా రెబిలియన్ ఏ రెబిలియన్? హరేకా రెబిలియన్. ఈ రెబిలియన్ని మనం జెలియాంగ్రోంగ్ మూమెంట్ అని కూడా అని అంటారండి. ఇంకో పేరు కూడా ఉంది, జెలియాంగ్రోంగ్ మూమెంట్ అని కూడా అని అంటారు. ఈ హరేకా అంటే ప్యూర్ అనే అర్థం. హరేకా అంటే ఏంటి? ప్యూర్ అని అర్థం. దీన్ని లీడ్ చేసింది ఎవరు అని అంటే హైపు జెడోనాంగ్. హైపు జెడోనాంగ్ ఎవరండి? హైపు జెడోనాంగ్. హైపు జెడోనాంగ్ జేఏ. అలానే ఈయనతో పాటుగా రాణి గైడెన్లు కూడా. రాణి గైడెన్లు ఈవిడ కూడా ఈ మూమెంట్కి చేశారనమాట. ఈ మూమెంట్ ఎక్కడ జరిగింది మనకి? ఈ మూమెంట్ మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో జరిగింది. ఎక్కడండి? నార్త్ ఈస్ట్ ఇండియాలో జరిగింది. నార్త్ ఈస్ట్ ఇండియాలో. ఇక్కడ ఏంటి అని అంటే ప్రధానంగా నాగా ట్రైబ్స్ ఉంటారు. ఎవరండి? నాగా ట్రైబ్స్. ఈ నాగా ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్రిటిష్ కల్చర్ వీళ్ళని మార్పులు చేస్తుందన్నమాట. దీంతో వీళ్ళు వేరే మతంలోకి మారిపోవడం, వీళ్ళ కల్చర్ని మార్చుకోవడం, వీళ్ళ కల్చర్ని కూడా మార్పు చెందుతుందన్నమాట. వీళ్ళ కల్చర్ కూడా మార్పు చెందుతుంది. వీళ్ళ కల్చర్ కూడా బ్రిటిష్ కల్చర్ వలన. బ్రిటిష్ వాళ్ళు మీ క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఉన్నాయి కదండి. ఆ మిషనరీస్ కూడా వీళ్ళ కల్చర్ని చేంజ్ చేస్తున్నారు. ఆ కల్చర్ని చేంజ్ చేస్తున్నందుకు దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఈ హైపు జడాంగాంగ్ అండ్ రాణి గైడెన్లు లీడ్ చేసిన ఉద్యమమే ఈ హరేకా రెబిలియన్ అనమాట. జెలియాంగ్ మూమెంట్. ఎందుకు ఇది ప్యూర్ అన్నారు అంటే నాగా ట్రైబ్స్కి వాళ్ళ మతానికి సంబంధించింది, వాళ్ళ దేవుడు ప్యూర్ అని, వాళ్ళ క్రిస్టియన్ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళని కౌంటర్ చేస్తూ తీసుకొచ్చిన ఉద్యమమే ఈ నాగా ట్రైబ్స్ది హరేకా రెబిలియన్ అనమాట. హరేకా రెబిలియన్ ఇది ప్యూర్ ఎందుకు అన్నారు అని అంటే వీళ్ళు మతం మారిపోయి వేరే కల్చర్ని మార్చుకోవడం, వాళ్ళ కల్చర్ని మార్పులు చెందడం, అలానే వీటన్నింటికి వ్యతిరేకంగా మన మతమే గొప్ప, మన మతమే ఇది అని చెప్పి, మన కల్చరే గొప్పది, మన కల్చరే ఇది అని చెప్పి హైపు జడాంగాంగ్ తీసుకొచ్చారు. అందుకు ఇది ప్యూర్ అనమాట. మళ్ళీ మీరు మీ మతంలోకి రండి, ప్యూర్గా ఉండండి అని చెప్పి చెప్పడమే ఈ ఉద్దేశం, ఈ హరేకా రెబిలియన్ యొక్క ఉద్దేశం. ఓకేనండి, ఇది మనకి దీనికి సంబంధించింది. ఈయన హైపు జడాంగాంగ్ ఒక ఆర్మీని ఈ రివోల్ట్ కోసం, ఈ రెబిలియన్ కోసం ఒక ఆర్మీని కూడా చేశారనమాట. దాన్నే రిఫాన్. ఇదేంటండి? రిఫాన్. ఆర్మీ పేరు ఏంటంటే రిఫాన్.
ఆర్మీ పేరు రిఫన్. ఇది దీనికి సంబంధించింది. అయితే ఈ రాణి గైడెన్లు ఉన్నారు కదా, ఈ రాణి అనే పేరు ఎవరిచ్చారంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చారు. రాణి అనే పేరు ఈవిడికి జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చారన్నమాట. ఈవిడికే ఇంకో పేరు కూడా ఉంది, అది కూడా జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చారు. డాటర్ ఆఫ్ హిల్స్ అని కూడా అంటారు. డాటర్ ఆఫ్ హిల్స్, డాటర్ ఆఫ్ హిల్స్ అని అంటారు ఈ రాణి గైడెన్లుకి. ఓకేనండి, ఇవి ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినవి. ఏ రెబిలియన్ అండి మనకి ఇది? హరేకా అనేది నార్త్ ఈస్ట్ ఇండియాలో మనకు వచ్చింది కాబట్టి వెస్ట్ బెంగాల్ అన్నారు అంటే ఇది తప్పు. లుషాయి రివోల్ట్ అస్సాం, కోయి రివోల్ట్ జార్ఖండ్, చోటనాగ్పూర్, రామోసీ రెబిలియన్ మహారాష్ట్ర, ఇవన్నీ కరెక్టే. ఏది వెస్ట్ బెంగాల్లో ఉంది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ ద రెయిన్ ఆఫ్ ఇస్లామిక్ రూలర్స్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ యూజ్డ్ టు బి ఏ ప్రైవేట్ బిల్డింగ్? ప్రైవేట్ బిల్డింగ్ని యూజ్ చేసేవాళ్ళు ఇస్లామిక్ రూలర్స్లో అని చెప్పి ఇచ్చారనమాట. అండర్ ది రెయిన్ ఆఫ్ ఇస్లామిక్ రూలర్స్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ యూజ్డ్ టు బి ఏ ప్రైవేట్ బిల్డింగ్? ప్రైవేట్ బిల్డింగ్ని యూజ్ చేసేవాళ్ళు ఇస్లామిక్ రూలర్స్ టైంలో. అయితే ఆ బిల్డింగ్ పేరేంటి అని చెప్పి అడిగారు. 1 కట్రా, 2 బ్రిడ్జెస్, 3 సరాయ్, 3, 4 దివానీ ఖాస్. అయితే కట్రా ఏంటి, బ్రిడ్జెస్ ఏంటి, సరాయ్ ఏంటి, దివానీ ఖాస్ ఏంటి అని తెలుసుకుంటే అది మనకి ఈజీ అయిపోతుంది. ఫస్ట్ కట్రా. ఈ కట్రా అని అంటే మార్కెట్కి సంబంధించినవన్నీ కూడా కట్రా అని అంటారు అనమాట. కట్రా మార్కెట్ రిలేటెడ్ అన్నీ అక్కడ దొరుకుతుంటాయి అనమాట. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ మనం మార్కెట్ అని అంటాం, దాన్ని కట్రా అని అంటారు. ప్రైవేట్ బిల్డింగ్ అంటే అది కాదు. నెక్స్ట్ బ్రిడ్జెస్ అని అంటే మనకి ఇప్పుడు చాలా బ్రిడ్జెస్ ఉంటాయి, వాటికి సంబంధించినవి అంట, ఇది కాదు. నెక్స్ట్ సరాయ్. ఈ సరాయ్ అనేది మనకి పిల్గ్రిమ్స్ వస్తారు, అలానే బయట నుంచి వేరే వాళ్ళు ట్రావెలింగ్ కోసం అలా వస్తుంటారు. అలానే అక్కడ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఒక రెస్ట్ హౌస్ అనేది ఉంటుంది. ఆ రెస్ట్ హౌస్నే మనం సరాయి అని అంటాం. ఆ రెస్ట్ హౌస్నే సరాయి అని అంటాం. ఈ రెస్ట్ హౌస్ని సరాయి అని అంటాం. పిల్గ్రిమ్స్ కానీ ట్రావెలర్స్ కానీ ఇవన్నిటినీ కూడా. అలానే మనకి దివానీ ఖాస్ ఏంటండి? దివానీ ఖాస్. ఈ దివానీ ఖాస్ ఏంటి? రాయల్ పీపుల్ ఎవరైతే ఉంటారో రాయల్ పీపుల్ వాళ్ళు. అలానే రాజు ఏదైనా సుల్తాన్ తన మీటింగ్స్ని కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ ఉంటాయి కదా, ఆ కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ కొంతమందితో చేయడానికి ఒక ప్రైవేట్ బిల్డింగ్ని ఏర్పాటు చేసుకుంటారు. దాన్నే దివానీ ఖాస్ అని అంటాం. రాయల్ పీపుల్తో మీటింగ్, అలాగే కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ సుల్తాన్ చేస్తాడు. ఆ కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ని నిర్వహించడాన్ని ఒక ప్రైవేట్ బిల్డింగ్లో నిర్వహిస్తారు. దాన్నే దివానీ ఖాస్ అని అంటాం. ప్రస్తుతం మనం పిఎం బడ్జెట్ సమావేశాలు కానీ అలాగే క్యాబినెట్ సమావేశాలు కానీ చేస్తారు కదండి, అది ఎవరికీ తెలియదు. ఒక వేరే బిల్డింగ్లోనే ఎక్కడో చేసుకుంటారు, ప్రైవేట్గా పర్సనల్గా చేస్తారు. అలాంటివే ఒకప్పుడు సుల్తాన్స్ కూడా చేసేవాళ్ళు, వాటినే దివానీ ఖాస్ అని అంటాం. ఒకటి ఉంటుందండి, కొంచెం ఈ సిమిలర్ టర్మే, అది చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. దివాన్ ఈ ఆమ్ ఏంటి? దివానీ ఆమ్. ఈ దివానీ ఆమ్ ఏదైతే ఉందో ఇది జనరల్ పబ్లిక్ మీటింగ్స్ అనమాట. జనరల్ పబ్లిక్తో మింగిల్ అవ్వడానికి కోసం కింగ్స్ వీళ్ళు చేయడానికి జనరల్ పబ్లిక్ మీటింగ్స్ చేసుకోవడాన్ని దివానీ ఆమ్ అని అంటాం. దివానీ ఖాస్ అని అంటే మీ కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ రాయల్ పీపుల్ చేసుకునే ప్రైవేట్ బిల్డింగ్ అనమాట. ఇస్లాం రూలర్స్ టైంలో వచ్చింది ఇది దివానీ ఖాస్. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటండి? దివానీ ఖాస్. నెక్స్ట్ 7th question. The Rashtrakutas dominated which part of India after the Guptas? Guptas తర్వాత రాష్ట్రకూటాస్ ఏ పార్ట్ని డామినేట్ చేశారు అని చెప్పి ఇచ్చారు. ఎక్కడండి? 1 డెక్కన్, 2 సెంట్రల్ ఇండియా, 3 ఒడిస్సా, 4 బెంగాల్. మనకి గుప్తాస్ తర్వాత చూడండి, ఇది ఇండియా అనుకోండి, ఈ గుప్తాస్ ఈ ఏరియాని అంతా పాలించారండి. ఈ ఏరియా ఇలా మనకు వస్తుంది, ఇలాగ మనకి కొంతవరకు ఈ సౌత్లో కూడా కొంతవరకు. అయితే ఈ గుప్తాస్ ఇక్కడ ఈ ఏరియాను కూడా. తర్వాత మనకి బాదామి చాళుక్యాస్ వస్తారు. బాదామి చాళుక్యాస్
బాదామి చాళుక్యాస్ ఈ ఏరియాస్ని కూడా కవర్ చేస్తారు. ఇది బాదామి చాళుక్యాస్లో కీర్తివర్మ టూ, ఎవరు కీర్తివర్మ టూ, ఈయన్ని ఓడించి దంతిదుర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. అదే రాష్ట్రకూటాస్. వీళ్ళు ఎక్కువగా ఏ ఏరియాని పాలించారంటే ఈ డక్కన్ ఏరియా, మనకి కర్ణాటక, మహారాష్ట్ర, ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, తమిళనాడు, కొంత కేరళ, ఈ ఏరియాస్ మనకు కనిపిస్తుంది. డక్కన్ పార్ట్ మన ఆంధ్రప్రదేశ్లో కొంత, ఈ డక్కన్ పార్ట్స్ ఏవైతే ఉందో ఈ డక్కన్ పార్ట్ని ఎక్కువగా వీళ్ళు పాలించారు రాష్ట్రకూటాస్. ఓకేనండి. ఈ రాష్ట్రకూట ఎవరు దీన్ని స్థాపించారంటే దంతిదుర్గుడు స్థాపించాడు రాష్ట్రకూట. దీన్ని ఎవరిని ఓడించి, బాదామి చాళుక్యస్ అయిన కీర్తివర్మ టూని ఓడించి దంతిదుర్గ ఈ రాష్ట్రకూట రాజ్యాన్ని, డెక్కన్ ప్రాంతాన్ని పూర్తిగా డెక్కన్ ప్రాంతం ఏదైతే ఉందో పూర్తిగా డామినేట్ చేసిన రాజ్యం, డైనాసిటీ ఏది అని అంటే రాష్ట్రకూటాస్. ఎప్పుడు గుప్తాస్ తర్వాత. ఇది దీనికి సంబంధించింది. అయితే వీళ్ళ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ దంతిదుర్గుడు ఫౌండర్ అనమాట, ఫౌండర్ ఆఫ్ రాష్ట్రకూటాస్ దంతిదుర్గ. ఇంట్లో ఫేమస్ రూలర్ ఎవరు అని అంటే అమోఘవర్ష. ఈ వీళ్ళ కాలంలోనే మనకి ఎలిఫాంటా కేవ్స్ తొలిచింది వీళ్ళ కాలంలోనే. వీళ్ళే నిర్మించారు ఈ ఎలిఫాంటా కేవ్స్లోనే మనకి కేవ్ నెంబర్ 15లో ఎలిఫాంటా కేవ్స్, తర్వాత ఎల్లోరా కేవ్స్లో కూడా వీళ్ళే చేశారనమాట. ఎల్లోరా కేవ్స్ కూడా వీళ్ళే తొలిచారు. ఎల్లోరా కేవ్స్లో కేవ్ నెంబర్ 15 ఏంటండి, ఎల్లోరా కేవ్స్లో కేవ్ నెంబర్ 15లో దశరథ కేవ్ ఉంటుందండి. ఇది ఇంపార్టెంట్. దశరథ కేవ్ అని అంటే దశావతారాలు ఉంటాయి కదండి, ఆ దశావతార గుహాలయాలు అనేది మనకి ఉంటుంది. ఈ కేవ్ నెంబర్ 15లో ఎక్కడ అంటే ఎల్లోరా కేవ్స్లో ఉంటుంది అనమాట. ఈ ఏ స్టైల్లో చేశారు అంటే వేసారా స్టైల్లో చేశారు. వేసారా స్టైల్ ఆర్కిటెక్చర్. ఏ స్టైల్ అండి? వేసారా స్టైల్ ఆర్కిటెక్చర్. వీళ్ళు ఆర్కిటెక్చర్ అనమాట వీళ్ళది. ఓకేనండి. ఇవి ప్రధానంగా మనకి తెలుసుకోవాల్సినవి ఈ రాష్ట్రకూటులకు సంబంధించినవి. ఇవి దీనికి సంబంధించినవి. అయితే ఒకసారి ఏమేమి చెప్పారో ఒకసారి చూద్దాం. ఎవరు రాష్ట్రకూటాస్ డామినేటెడ్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియా ఆఫ్టర్ ద గుప్తాస్ అని అంటే ఎవరు డెక్కన్ పార్ట్ని వీళ్ళు డామినేట్ చేస్తూ వచ్చారనమాట. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ మ్యాచ్లీ అని అంటే లుషాయి, అస్సాం, హరేకా. ఇది ఎక్కడ ఏంటంటే నార్త్ ఈస్ట్ ఇండియాలోనే జరిగింది. కోల్ రెబిలియన్ జార్ఖండ్, రామోసీ రెబిలియన్ మహారాష్ట్ర. ఈ అన్నీ అనమాట. లుషాయి, అస్సాం, హరేకా నార్త్ ఈస్ట్ ఇండియా, కోల్ రెబిలియన్ జార్ఖండ్, రామోసీ మహారాష్ట్ర. ఈ లుషాయి ట్రైబ్స్ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే లుషాయి ఉద్యమం. ఇది అస్సాం ఏరియాలో జరిగింది. ప్రస్తుతానికి మనకి లుషాయి ట్రైబ్స్ మిజోరాంలో కనిపిస్తారనమాట. కోల్ రెబిలియన్ చోటా నాగ్పూర్ రీజియన్లో జరిగిన కోల్ రెబిలియన్ బోదా భగత్ 1831-32 టైంలో దీన్ని తీసుకొని వచ్చారనమాట, కోల్ రెబిలియన్. ఓకేనండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి ఇక్కడ, ఏ యాక్టివిటీని తీసుకొని వచ్చారు? కొలోనియల్ రూల్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించింది. ఈ బ్రిటిష్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని తీసుకొని వచ్చారు ఆ టైంలో, కొలోనియల్ టైంలో. అయితే బెస్ట్ డిస్క్రైబ్స్ ది నేచర్ ఆఫ్ అంటే మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ యొక్క నేచర్, స్వభావం ఎలా ఉంది ఇండిపెండెన్స్ టైంకి అని చెప్పి ఇచ్చారు. ఏంటి, కొన్ని ఏరియాస్లోనే వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టడం, వాళ్ళకు అనుగుణంగా పెట్టుకున్నారు ఇండస్ట్రీస్ కూడా. అవి కూడా లిమిటెడ్ ఇండస్ట్రీస్, అంటే అన్ని ఇండస్ట్రీస్ తీసుకురాలేదు, లిమిటెడ్ ఇండస్ట్రీస్ యాక్టివిటీ మాత్రమే. వాళ్ళకి ఏవైతే అవసరమో అవి మాత్రమే చేసుకున్నారనమాట. ఓకేనండి. అది దానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం ఆఫ్ హైదరాబాద్ ట్రైడ్ టు ప్రొజెక్ట్ హిజ్ రూల్ యాజ్ అని చెప్పి ఇచ్చారండి. ఏంటి, ముస్లిం సావర్నిటీ ఇన్ డెక్కన్లోని ముస్లిం సావర్నిటీ, ముస్లిం సార్వభౌమత్వాన్ని చేయడమే, రూల్గా చూపించుకోవడమే నిజాం ఆఫ్ హైదరాబాద్ చేసిందనమాట. డాన్సింగ్ గర్ల్ విగ్రహం ఏ మెటీరియల్తో చేశారు అని చెప్పి ఇచ్చారండి. మనకి బ్రాంజ్ మెటీరియల్తో చేశారు. ఈ బ్రాంజ్ మెటీరియల్లో కూడా లాస్ట్ వ్యాక్స్ ప్రాసెస్ లేదా టెక్నిక్ని యూజ్ చేసి డాన్సింగ్ గర్ల్ని తయారు చేయడం జరిగింది. ఈ డాన్సింగ్ గర్ల్ మనకి ఎక్కడ కనుగొనబడింది అని అంటే మొహంజోదారోలో కనుగొనబడింది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో.
ఇవి దీనికి సంబంధించినవండి. ఐరన్ గురించి తెలుసా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే ఐరన్ గురించి తెలియవు. ఇవి మనకి తెలుసుకోవాల్సినవండి. ఇవి హిస్టరీ రిలేటెడ్. మనం ఇంకా హిస్టరీ, జాగ్రఫీ, అలాగే పాలిటీ, అలాగే మ్యాథ్స్ కూడా మనం చెప్పుకుంటామండి. మ్యాథ్స్ విత్ కాన్సెప్ట్స్, అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని బేస్ చేసుకొని కాన్సెప్ట్స్ చెప్తాం అనమాట. ఇవి దీనికి సంబంధించినవి. మీకు ఇంకా మన వీడియోస్ ముందు రావాలి అని అంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.